గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లు చేస్తుండగా ఓ బాలికల పాఠశాలలో వాడేసిన కాండమ్స్ మద్యం సీసాలు కలకలం సృష్టించాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ ఎయిడెడ్ పాఠశాలలో ఈ అసాంఘిక వస్తువులు బయటపడ్డాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థినిలు స్కూల్ పరిసరాలను శుభ్రపరుస్తుండగా కాండమ్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు వెలుగులోకి చూడడంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ స్కూల్ ఇంటర్నేషనల్ సిఎస్ఐ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఈ పాఠశాలలోని నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల చేత పాఠశాలను శుభ్రం చేయించారు. హెడ్ మాస్టర్ వినోద్ ఆదేశం మేరకు బాలికలు పుస్తకాలు వదిలి చీపుర్లు పట్టుకుని పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రం చేశారు. ఈ క్రమంలో స్కూల్ పరిసరాల్లో కాండమ్ ప్యాకెట్లు, తాగి పడేసిన మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో స్కూల్ విద్యార్థినిలు షాక్ అయ్యారు. విషయాన్ని టీచర్ల దృష్టికి తెచ్చారు. మరోవైపు ఈ విషయం బయటకి పొక్కడంతో మీడియా ప్రతినిధులు వెళ్లి ఆరా తీశారు. స్కూల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీనిపై స్కూల్ హెచ్ఎం సిఎస్ఐ చర్చ్ సెక్రటరీని ప్రశ్నించగా సమాజంలో ఇదంతా సహజమేనని లైట్ గా తీసుకున్నారు. అందుకు తామేం చేయగలమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పిల్లలతో పాఠశాలను శుభ్రం చేయించినందుకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.